హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో ఉగాది పండగ ఇలా జరుపుకున్నామండి. నేను ఈరోజే ఉగాది రోజే దేవుడి పటాలు, దేవుడి గది అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్తాను కాబట్టి నాకు ముందు రోజు వరకు కుదరదు. మీ ఇంట్లో అందరు ఉగాది ఎలా జరుపుకున్నారు? అందరూ ఉగాది శుభాకాంక్షలు. అందరి కొత్త సంవత్సరంలో అందరు హ్యాపీగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ మేమైతే ఉగాది స్పెషల్గా వంటకాలు ఇది ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి మా హస్బెండ్ తయారు చేస్తున్నారు. నేనేమో దేవుడి పటాలకు బొట్లు అవి ఇవి పెడుతున్నాను. ఇంకా ఇదే పని నాకు చాలాసేపు సరిపోయింది, గంట అయిపోయింది. యాక్చువల్లీగా మేము ఖాళీ పూజ అది చేసి ఉగాది పచ్చడి చేసి నైవేద్యం పెట్టేసి మేము మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్క వాళ్ళు అంటే మా తోడి కోడలండి. అందరం ఒకే దగ్గర ఉగాది పండుగ చేసుకుందామని కాల్ చేసింది. అక్కడికి వెళ్ళాము. అక్కడే వంటకాలు, అక్కడే నైవేద్యాలు అన్నీ రెడీ చేసి మళ్ళీ తీసుకొచ్చి నేను దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి పూజ చేసేసి హారతి ఇచ్చి మళ్ళీ అక్కడికే వెళ్తాను. ఇదండి ఇక్కడ మా ఇంటి దగ్గర ఉగాది. ఇది మా దేవుడి గదండి. అందరూ ఈ కొత్త సంవత్సరంలో ఇక నుంచి అయినా ఎలాంటి ఆపదలు లేకుండా, ఎలాంటి దిది లేకుండా అందరు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి పూజ అయిపోగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరం కలిసి ఉగాది వంటకాలు అవన్నీ రెడీ చేసి అక్కడ పూజ చేసాం. మళ్ళీ అక్కడ పూజ అయిపోయిన తర్వాత నేను మా అక్క వంటలన్నీ వండామండి. యాక్చువల్గా అయితే ఉగాది పండగ మన కొత్త సంవత్సరం. మనము న్యూ ఇయర్ అని జనవరి చేసుకుంటారు అందరు, కానీ మన కొత్త సంవత్సరం వచ్చి ఉగాది అండి. ఇక నుంచి మన కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది పండగ అంటుంటారు కదా, షడ్రుచులు అన్నీ మన లైఫ్లో జరిగే మంచి చెడు అన్నీ కలిపి చేదు, తీపి, పులుపు, వగరు అన్నీ మనం ఎలా లైఫ్లో అయితే అన్నీ ఎలా చూస్తామో అలాగే ఈ షడ్రుచులు కూడా మనకి వాటి మన లైఫ్లో సంబంధించిన వాటన్నిటికీ ఉదాహరణలని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. అది ఇప్పుడు మనం కూడా మన పిల్లలకు నేర్పించాలండి. ముందు తరం వాళ్ళకి ఇవన్నీ తెలుస్తలేవు. ఇప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కటి మన పురాణాల్లో ఎలా జరిగేవి, ఏంటి పండుగలు ఏందని కొత్తగా ఈ మధ్య అందరూ పండుగల గురించి, వాతావరణం గురించి, మన ఊర్లు వాటి గురించి తెలుసుకుంటుంటే మంచిగా అనిపిస్తోంది. నేను కోరుకునేది ఏంటి అంటే మన ఇప్పుడు స్కూళ్ళల్లో సబ్జెక్టుల లాగా మన తెలుగు పండుగలు, మన పద్ధతులు అన్నీ నేర్పించాలి పిల్లలకని నేను అనుకుంటున్నాను. అది మీరందరూ కూడా అనుకుంటున్నారా? మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? నేను చేసిన ఈ ఉగాది పనుల్లో మీకు ఏదైనా మిస్టేక్గా అనిపిస్తే నా కామెంట్ రూపంలో చెప్పండి. ఇవాళ మేము స్పెషల్స్ వచ్చేసి ఏం వండామంటే వడలు, పులిహోర, గారెలు, సాంబారు, వైట్ రైస్, ఇవైతే మేము ఉగాది పచ్చడి అండి. మళ్ళీ మాకు అట్లనే బాలమ్మ ఉంది, ఆమెకు కూడా మేము నైవేద్యంగా ఇవే పెడతామండి. ఇది వచ్చేసి మా తోటికాడులు వాళ్ళ ఇంట్లో పూజ అండి. ఇక్కడ కంప్లీట్ చేసేసాము. ఇక్కడ పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక వంటకాలు తెలిసిందే కదా. పండగ అంటే ఆడవాళ్ళకి, పండగ అయినా సెలవు అయినా ఆదివారం అయినా ఆడవాళ్ళకి దొరికేది వంటకాల పనే. ఇంకా అంతే, ఇక అక్కడ మించింది ఏమీ ఉండదు. ఇక మనకి ఇంకా వేరే సెలబ్రేషన్స్ ఏమి, ఇదే మన సెలబ్రేషన్, వంటగదిలోనే సెలబ్రేషన్. ఇక్కడ నేను మా తోడుకోడలు పోలేలు చేస్తోంది. నాకు పోలేలు రావండి. నేనేమో వడలు చేస్తున్నా, ఆమెమో పోలేలు చేస్తోంది. ఆమె పోలేలు చేయడంలో స్పెషలిస్ట్, చాలా బాగా చేస్తుంది. నాకు అస్సలు రావు. ఇక్కడ వంటకాలన్నీ అయిపోయినాయి. రెడీ అవ్వగానే మాకు మళ్ళీ మా తోడికోడలు వాళ్ళ ఇంటి ముందు బొడ్రాయి ఉంటుందండి మా దగ్గర. ఇక్కడ హైదరాబాద్ అయినా కూడా మేము బొడ్రాయి పండుగ చేసుకుంటాము, బొడ్రాయి పెట్టుకుంటాము. మామూలుగా అయితే ఊర్లలో వినుంటాము బొడ్రాయి అని, కానీ మేము ఇక్కడ హైదరాబాద్లో కూడా బొడ్రాయి ఉందండి మాకు, మా దగ్గర మేముండే ఏరియాలో. అది 5 years బ్యాక్ బాగా పండగ కూడా చేసాం, 3-4 days. ఇంకా బొడ్రాయి దగ్గరికి వెళ్ళి పూజ చేసి అక్కడ బొడ్రాయి దగ్గర నైవేద్యం పెట్టి అక్కడ పూజ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో బాలమ్మ దగ్గర నైవేద్యం పెట్టుకొని మళ్ళీ దేవుడి గదిలో నైవేద్యం పెట్టుకొని మళ్ళీ వచ్చేసి ఇంకా మా మావయ్య గారికి ఫోటో పెట్టి, ఆయనకు కూడా, ఆయన నాన్ వెజ్ తినేవారు కాదు. ఆయన ఉన్నప్పుడు, ఆయన కాలం చేసిన తర్వాత కూడా మేము ఆయన వెజిటేరియన్ చాలా ఇష్టపడేవారు. అందుకే ఏ వెజిటేరియన్ పండుగ చేసినా ఆయనకి నైవేద్యం పెడతాం. మామూలుగా అయితే పెత్తరామాసకి, సంక్రాంతికి పెడతారు, కానీ అప్పుడు చేస్తాము. కానీ ఆయన ఎక్కువ ఇష్టపడేది వెజిటేరియనే, ఎక్కువ సాంబారు, పప్పుచారు ఇష్టపడేవాడు. అందుకని ప్రతి ఉగాదికి కానీ
ఏ వెజిటేరియన్ పండగకైనా మా మామయ్యకి నైవేద్యం పెట్టి మేమందరం ఇక భోజనాలకు కూర్చున్నామండి. ఇది మా చిన్న ఫ్యామిలీ, అందరం కలిసి ఇలానే ప్రతి పండగ సెలబ్రేషన్ చేసుకుంటాము. ఏదో ఉన్నంతలో ఉన్నంత వరకు చేసుకుంటాము. ఇట్లనే అందరం హ్యాపీగా. మరోసారి మీ అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ బాగుండాలి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ అనుకున్నవి జరగాలి. పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అందరూ మంచిగా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటానండి. ఆ శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరొకసారి మీ ఇంట్లో ఉగాది ఎలా జరుపుకున్నారో నాకు చెప్పండి.